హలో గైస్, ఇవాళ అయితే మా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకైతే చూపించబోతున్నాను. ఫస్ట్ ఇదైతే మర్వం చెట్టు. నేను అందులో చాలా లీవ్స్ అయితే వచ్చినాయి, కానీ సమ్మర్కి అదంతా కిందంతా చూసారు కదా ఎండిపోయింది. నాకైతే చాలా బాధేసింది. నెక్స్ట్ ఇదైతే స్నేక్ ప్లాంట్ అనమాట. ఇది ఆక్సిజన్ చాలా ఎక్కువ ఇస్తుందని నేనైతే దీన్ని పెంచుకుంటున్నాను. రెండు పెంచుకున్నాను. నేను ఇంట్లో రూమ్లో కూడా పెట్టుకుందాం అనుకున్నా, కానీ నేను పెట్టుకోలేకపోయాను దీన్ని. అండ్ హియర్ చూసారు కదా మనీ ప్లాంట్ ఎంత సాగిందో. అండ్ హియర్ మీరైతే చూసినట్టయితే దోసకాయ చెట్టు అనమాట. ఇది పువ్వులు వచ్చినాయి, చూసారా మీరు? అసలు మీరు గమనించారో లేదో, ఇక్కడ పువ్వులు వచ్చినాయి. ఇదైతే చెట్టు అనమాట. కిందకి పాకుతుంది, ఎందుకంటే ఇది క్లైంబర్ కదా, కిందకి పాకుతుంది అది. అండ్ ఇదైతే నాకు దీని పేరేంటో కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేసేయండి. మీకు కొన్ని క్విజ్ ఛాలెంజ్ లాంటిది ఇస్తున్నాను. నాకు తెలియని కొన్ని చెట్లను మీరే చెప్పాలి. అండ్ ఇది కూడా మీరు కమెంట్ చేసేయండి. నాకు తెలీదు, అందుకనే కమెంట్ చేయమంటున్నా, లేకపోతే నేనే చెప్పేసేదాన్ని కదా. నేను లీవ్స్ చూసారా ఎంత దిట్టంగా బాగున్నాయి కదా. అండ్ ఇదైతే అలోవెరా చెట్టు. దీన్ని ఫేస్కి రాసుకున్నా ఏం చేసినా చాలా బాగుంది అంటున్నారు, కాబట్టి నేను దీన్ని పెంచుకుంటున్నాను. దీన్ని హెయిర్కి రాసుకున్నా ఫేస్కి రాసుకున్నా చాలా హెల్దీ అంటున్నారు, అందుకని నేను ఏదైతే పెంచుకుంటున్నాను. నేను ఎక్కడ చూసినా నాకైతే అలోవెరా దొరకలేదు, ఇక్కడ దొరికింది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ చెట్టులో ఒకటి. ఇదైతే అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను. చూసారా అసలు ఎన్ని పువ్వులో, అసలు నాకైతే చూడంగానే భలే అనిపించింది. నేనైతే సమ్మర్లో చూసినప్పుడు దానికైతే అసలు ఏంటి పువ్వు ఏంటి ఎండిపోయింది టోటల్లీ. అండ్ యాక్చువల్లీ ఇప్పుడే నేను చూస్తున్నాను, నాకు చాలా ఇష్టమైన చెట్టు ఇది. పువ్వులు చూసారు ఎలా వచ్చినాయి దానికి. అండ్ ఇది కూడా నాకు అంతగా తెలీదు, కమెంట్ చేయండి దీన్ని కూడా. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ చెట్టు అయితే పుదీనా చెట్టు. వాసన కూడా నాకు చాలా ఇష్టం ఈ పుదీనా చెట్టుకి. అండ్ ఇది కూడా మీరు కమెంట్ చేసేయండి. ఓకే గాయ్స్, ఉంటా మళ్ళా.